హాయ్ అందరికీ, నేను జాతరకు వచ్చానని చెప్పాను కదా, ఇదే మా ఊరు. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇది వచ్చేసి ఎస్సీ కాలనీ. ఇక్కడ దున్నపోతుని ఫస్ట్ మా ఎస్సీ కాలనీ వాళ్ళు పూజిస్తారనమాట. తర్వాత ఊరంతా తిప్పేస్తారు. తర్వాత దాన్ని బలిస్తారనమాట. కాదు పోషాడు ముఖం మీద నీళ్ళు వద్దులేనా వద్దులే. నువ్వు మంచోనివే, నువ్వు మంచోనివే. మా బాబాయ్కి ఇంకా నేను వచ్చేసి ఇక్కడ రైస్ చేయడానికని చెప్పి ఈ పాత్రకి ఆయిల్ అనేది పట్టిస్తున్నా, శనక్కాయల నూనె. ఇది వచ్చేసి అందరూ కూడా ఉపయోగించవచ్చు ఇంట్లో. మామూలుగా కట్టెల పొయ్యి పైన పెట్టుకున్నప్పుడు ఎక్కువగా మసి అంతా పట్టిపోతుంటుంది బాగా. దాన్ని తోమేటప్పుడు చాలా కష్టం అవుతుందన్నమాట. ఆ విధంగా ఎక్కువ మసి పట్టకుండా ఈ విధంగా ఆయిల్ ఎప్పుడైతే దానికి అప్లై చేస్తామో మొత్తం కింద ప్లస్ సరౌండింగ్ ఏరియా మొత్తం దాన్ని కవర్ చేసేస్తే మనకి ఉన్నటువంటి ఆ మసి మొత్తము కడిగేప్పుడు ఈజీగా అవుతుందన్నమాట. సూపరే, నాకోసమేనా? పిన్నికి పిన్నికి ఇప్పుడు ఒకటైంది కదా. నేను వంట చేస్తుంటే మా అశ్వి వచ్చి ఇందాక ఫ్లవర్ ఇచ్చాడు కదా, తను వెళ్ళిపోయినాడు. ఇక్కడ నాకు హెల్ప్ చేస్తుంది మా వదిన వాళ్ళ పిన్ని, నాకు అత్త అవుతుంది. థ్యాంక్ యూ అత్త. ఇంకా ఒక్కదాన్ని ఇక్కడ కష్టపడుతుంటే ఆమె వచ్చి చూసి వెళ్ళిపోతుంది మాటికి. ఇంకా వచ్చేసి కూర్చుంది ఎట్టకేళ్ళకైతే. ఇంకా కూర్చొని నాకైతే హెల్ప్ చేస్తుంది తను. ఇంకా తర్వాత నేను రైస్ అంతా పొర్లిపోయిందనని చెప్పి, రైస్ వాటర్ అంతా పొర్లిందనని చెప్పి ఇంకా వేసరు. ఆ తర్వాత ఇంకా అన్నం అదంతా వేస్తుంటే ఇంకా మాకు పక్కన మా మేనత్త కూర్చుంది, అదే మా రెండో మామ వాళ్ళ భార్య. ఈమెనే అన్నపూర్ణత్త, తిన పేరు అన్నపూర్ణ అనమాట. ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటుంది, అందరినీ కూడా బాగా రిసీవ్ చేసుకుంటుంది ఈమె. మా రెండో మామ. నాకు ముగ్గురు మామలు. దాంట్లో మధ్యలో మామ ఉంటాడు కదా, మామ వాళ్ళ భార్య అనమాట ఈమె. ఒక చేత వేస్తే ఎప్పుడైతే తీ అని చెప్పి ఇంకా వచ్చి రెండు చేతులకైతే ఫాస్ట్గా రైస్ అన్నీ వేసేసింది. ఇంకా తర్వాత చూడు ఇంత నిదానంగా చేస్తే అయిపోతుందని అనింది. నేను మా అత్తని, ఈమె మా అత్త పేరు అన్నపూర్ణ అని చెప్పి చెయ్యి మీద వేసి చెప్తున్నా. తినే నేను చిన్నప్పుడు ఎలా ఉన్నాను, ఎలా అందరితో గొడవ పడేదాన్ని. ఆ గొడవ అంటే నేను చాలా చిన్నప్పుడు నాకు తెలియదు కదా. అప్పుడు వీళ్ళు ఎవరైనా సరే, అంటే ముగ్గురు అత్తలు కానీ మా అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు ఎవరైనా సరే, నేను పెట్టుకొని మల్లెపూలు పెట్టుకుంటే వాళ్ళ జల్లోటివి ఉన్నటివైనా సరే తీసుకొని నాకు పెట్టాలని బాగా ఏడ్చేదాన్నంట. ఇంకా ఆ విధంగా చాలా చెప్పింది నాకైతే మా అత్త నా చిన్ననాటి విషయాల గురించి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ మా వదిన వాళ్ళ పిన్ని అంటే మా అత్త, తను వీడియో తీయొద్దానని చెప్తుంది. పక్కన నిలబడుకుంది నా చెల్లెలి, అదే మా కళ్యాణ్ వాళ్ళ భార్య. ఇక్కడ కూర్చున్నట్టు కళ్యాణ్ వాళ్ళ భార్య అనమాట. ఇంకా ఈ వీడియో తీస్తుంది నా చిన్నల్లుడు. ఇప్పుడు వచ్చేసి కొట్టంలో గాడి ఉంది, ఈ ఘాట్లోనే మా ఎద్దులు అన్నం తినేటివి, అంటే మేత మేసేటివి అనమాట. ఇంకా ఎద్దులు లేవు, అమ్మేసినాము. అందుకని చెప్పి ఆ ప్లేస్ని మేము ఇలాగా పెట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూర్చుంది మా వదిన అశ్విన్ ఎత్తుకొని. ఇక్కడ ఈ లేచింది కదా అత్త వాళ్ళ కూతురు. ఇక్కడున్న ఈ వైట్ శారీ ఆమె మా వదిన వాళ్ళ అమ్మ, వెనకాల వాళ్ళ చెల్లెలి. మా అత్త, మా అమ్మ వాళ్ళిద్దరి కూతురు, చిన్న పాప ప్రసన్న అనమాట. ఇక్కడ మా అమ్మ, మా మామ. ఇంకా అందరూ కూర్చున్నారు, ఎక్కడ కూర్చోడానికి లేదని చెప్పి తను కొట్టంలోకి అయితే వెళ్ళిపోతున్నాడు. పని చేయించినావు కదా కళ్యాణ్ మళ్ళా. ఏంది ఇప్పుడు వచ్చినాడమ్మా, అవతల కూర్చోయినాడు. శివ చూడరా రా నాగ్య, నువ్వు అడిగిరా. వెళ్ళాక నల్లగా వచ్చినావు రే, అడిగిరా. ఇప్పుడు కాదు, డాడీ వచ్చినాక. మామూలుగా అవుతుంది చెప్పండి.
అక్కడ కూర్చున్నారు అలా నువ్వు వాడికి లేకపోతే ప్రసాద్ మాపు ఇంకా లోపల నుంచి నేను మా అమ్మ వచ్చేస్తున్నాము. నాకైతే చెయ్యి కాలింది, బాగా వాత వచ్చేసింది అనమాట. ఆ మంటకి తట్టుకోలేక ఇంట్లోకి వచ్చి ఆయిల్ వేసుకున్నాము, రాసుకుంటే చల్లగా ఉంటుందని చెప్పి లోపలికి వచ్చేసిన. ఇంకా అమ్మని పొయ్యి దగ్గర కూర్చోపెట్టిన, ఎందుకంటే రైస్ అవుతుందని. ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ ఊర్లోకి వెళ్ళి వస్తున్నారనమాట. ఊర్లోనే అంటే నడిబొడ్డు ఉంటుంది, అక్కడ దేవతనైతే కూర్చోబెడతారు. ఆ దేవతని కూర్చోబెడితే కనుక ఆ రెడ్డీస్ మిగతా క్యాస్ట్ వాళ్ళందరూ వెళ్ళి అక్కడ బలులు అయితే అర్పిస్తూ ఉంటారనమాట. ఇంకా కొబ్బరికాయ కొట్టుకోవాల్సిన వాళ్ళు అట్లా ఏమైనా మొక్కుబడులు ఉంటే కనుక చేసేసుకుంటారు. ఈ టైంలోనే వేరే ఊరు వాళ్ళు కూడా వచ్చి చేసుకుంటుంటారు. చాలా అంటే మా చుట్టుపక్కల గ్రామాల్లో ఇయర్ జరుగుతుంది, ఇయర్ ఈ జాతర అయితే జరుగుతుంది. మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఈ జాతరకి వస్తారనమాట. కొంచెం వరకు అయితే బాగానే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మా నాన్న అదే మటన్ ఉంటుంది కదా, రెడ్ మీట్, అది తీసుకొని వస్తున్నాడు మా కోసము. ఇంకా అందరి ఫ్యామిలీస్లో కొంచెం ఇష్యూ ఉంటుంది కదా, అలానే మా అన్నయ్య తను ఉన్నాడు. ఇంకా చెప్పనవసరం లేదులే. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అశ్వి, వాడు ఎప్పుడు వాళ్ళ అత్తతోటే ఉంటాడు. వాళ్ళ పెద్దట అంటే వానికి చాలా ఇష్టము, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా తను వాటిని బాగా చూసుకుంటుంది. ఆమె ఇక్కడ ఉంటే వాడు అక్కడనే ఉంటాడు, ఆమె ఏం చేస్తే వాడు ఆడనే ఉంటాడు. ఈవెన్ నేను ఊరికి వెళ్ళినా కూడా నా దగ్గరికి రాడు, ఎక్కువ వాళ్ళ పెద్దతతోనే ఉంటాడు వాడు. ఇంకా నాకైతే హ్యాపీ అనిపిస్తుంది అది చూసి. ఈసారి ఈ జాతరకి ఇంకా ఐటమ్స్ అవన్నీ చాలా తక్కువ వచ్చినాయి. లేదంటే మేము ఇప్పుడు మా ఇంట్లో ఉంది కదా, ఇప్పుడు వదిన వంటలు తోముతున్నది, అక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఆటోస్ అవన్నీ పెట్టినారు కదా, అవన్నీ పెట్టేస్తారు. ఈసారి అయితే చాలా తక్కువ వచ్చింది. మేము కాలు కింద పెట్టడానికి కూడా మాకు ప్లేస్ ఉండదు. ఇంకా బైక్స్ తోటి ఆ బొమ్మలు పెట్టుకునే వాళ్ళు, గాజులు పెట్టుకునే వాళ్ళు, వీళ్ళతోటే మాకు ఫుల్ అయితే అయిపోతుంటుంది. ఇటు సైడ్ మేము ఉంటాము, ఇటు సైడ్ నిజంగా చేసి చూడు ఇది మార్నింగ్ 3 వచ్చేనే బాయ్ అయినా ఏదైనా చూసిందే ముగ్గులో బాయ్. నువ్వు అది వేసుకోవాలి కదా, బాయ్. కాపాడు చూడనీకేనా ఇది నీట్గా ఉండే. మా అమ్మ నేను ఆ మెరూన్ రెడ్ డ్రెస్ వేసుకోలేదని చంపుతుంది. మా అమ్మకి చిన్న ఆశ ఉంటుంది అనమాట, ఏందనంటే ఎప్పుడు మా పాప బాగా రావాలి, బాగుండాలి అని చెప్పి ఆమె అనుకుంటుంది. ఊర్లోకి వెళ్తున్నాం కదా బొమ్మలు కొనుక్కోవడానికి, నువ్వు ఈ మెరూన్ డ్రెస్ వేసుకోవాలి కదా అని అమ్మ. నేనేమి కంఫర్ట్ అవసరం కదా అని చెప్పి నా మామూలుగా నా డ్రెస్ వేసుకుంటామని నేను అనుకుంటుంటే ఆమె అడుగుతుంది నన్ను. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అత్త వాళ్ళ కూతురు ప్రసన్న, మా అమ్మ, మా చెల్లెలికి కజ్జికాయలు రాదనమాట, చేయడం రాదు. అందుకని తనకి ఆ కజ్జికాయలు అనేవి చేయడం నేర్పించింది మా అత్త. చాలా సపోర్ట్గా మాట్లాడుతుంది. ఇంకా ఈ విధంగా చిన్నప్పుడు అందరూ చాలా ఎక్కువ బంధువులు వచ్చేవాళ్ళము. ఈసారి మాత్రం కొంచెం మాత్రమే మా మామ వాళ్ళు మాత్రమే, మా అత్త వాళ్ళు మాత్రమే వచ్చినారు. అసలు మా ఇల్లు పట్టేది కాదు, చాలా కజ్జికాయలు, లడ్లు అవన్నీ చేసేది మా అమ్మ. ఇంకా రాను రాను ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల వాటి వల్ల ఎప్పుడూ ఒకలాగే ఉండదు కదా కాలం అనేది. సో అలా అన్నీ డ్రాప్ అయిపోకుంటూ వచ్చాయి. లేదంటే ఈ జాతర ఇయర్ ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం అందరము. ఆ విధంగా అయితే ఈసారి గడిచిపోయింది. ఇంకా మా ఊర్లో జాతర అని చెప్పాను కదా, అదే ఈ విగ్రహము. దీని వచ్చేసి మా ఊర్లోనే మద్దిలేటయ్య అంటారు ఆయన, వాళ్ళు కుమ్మరి వాళ్ళు. ఆ విధంగా ఆ అయ్య దీన్ని చేస్తారనమాట. ఈ విగ్రహాన్ని చాలా రోజులు కష్టపడి చేస్తారు, అన్నీ ఆయనే చేస్తారు, వాళ్ళ ఇంట్లో చేస్తారు. వాళ్ళ ఇంట్లో చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఊరేగించుకుంటూ వచ్చి ఎక్కడైతే ముగ్గు వేసిన ప్లేస్ ఉంటుందో ఆ ముగ్గు వేసిన ప్లేస్లో కూర్చోబెడతారు. ఈ విధంగా ఈ జానపద నాట్యాలు అని చెప్పి, ఇంకా పాప్ సింగర్స్ అని చెప్పి, ఇంకా డ్రామాలు, ఇలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి మా ఊర్లో. రోజంతా నిద్రపోయేదే ఉండదు. ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తారనమాట. చాలా అంటే చాలా మిస్ అవుతాను నేను ఎప్పటికైనా సరే. చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాను, అసలు నిద్ర అనేది పోయేవాళ్ళం కాదు. పిల్లలకి ఇక పెద్ద పండగ ఇది, అందరితో కలిసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము. ఈ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట.
ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు. ఎందుకనంటే సంవత్సరం అంతా అయిపోయి అప్పుడే ఇంట్లోకి డబ్బులు అనేది వస్తాయి, అన్ని మాసాలు అన్నీ అమ్మేసి. సో అలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ 16 రోజుల పండుగ జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందనంటే మా చుట్టుపక్కల ఊరన్నిటికీ అన్నము అవన్నీ పెడతారనమాట. అప్పుడు కూడా మళ్ళీ ఎద్దుల పందాలని, బైక్ రేసులని చాలా అంటే చాలా పెడతారు. సో మీ ఊర్లో కూడా ఇలా జాతరలు జరిగి ఉంటే మీరు కూడా కామెంట్లో తెలియచేయండి. మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారనేది కామెంట్లో తెలియచేయండి. ఓకేనా? మరి ఒక మంచి వీడియోతో మీ ముందరికి వచ్చేస్తా. అంతవరకు బాయ్.